హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. భాగ్యమ్మ ఫుడ్స్ మనమ్మ చేతి వంట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుంటూరు పండు మిర్చి నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం మనం పండు మిరపకాయని తీసుకున్నామండి. మేమైతే 6 కేజీల పండు మిర్చి పెట్టామండి. సో పండు మిరపకాయలు 6 కేజీలు తీసుకున్నాము. 6 కేజీల పండు మిరపకాయలకు వచ్చేసి కేజీంబావు చింతపండు తీసుకున్నాము. అదేవిధంగా కేజీన్నర సాల్ట్ తీసుకున్నాము. ముందుగా పండు మిరపకాయలని తొడిమలతో సహా శుభ్రం చేసుకొని ఒక పొడిగుడ్డ తీసుకొని ఆ పొడిగుడ్డలో వేసి ఎండలో 10 నిమిషాలు ఆరనివ్వాలండి. తడిపోయేంత వరకు ఆరబెడితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు అలాగే ఉంచితే పండు మిరపకాయల వాటర్ అంతా పోయి ఎండిపోతుందండి. కాబట్టి ఆ తర్వాత తొడిమలు తీసేసి శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా, పండు మిర్చిని ఈ విధంగా తీసేసి నీట్గా మిక్సీలో వేసుకున్నామండి. చింతపండు, ఉప్పు అన్నీ వేసాము. సో చక్కగా మెదిగింది. అయితే ముందుగా మనం మిక్సీలో వేసుకొని కొంతవరకు మెదిగిన తర్వాత మనం వచ్చేసి గ్రైండర్లో వేసుకోవాలండి. అప్పుడే చక్కగా అవుతుంది. అయితే దీన్ని మరీ మెత్తగా పేస్ట్ లాగా పట్టకూడదండి. అదేవిధంగా ఎల్లిపాయ పేస్ట్ని కూడా ముందుగా మిక్సీలో పట్టుకున్న తర్వాతనే గ్రైండర్లో వేసామండి. అప్పుడే మంచిగా మెదుగుతుంది. చూశారు కదా. సో మేమైతే ఒక 1/2 కిలో ఎల్లిపాయ పేస్ట్ వేసామండి. సో చక్కగా ఈ విధంగా గ్రైండ్ అవుతుంది. చూశారు కదా. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మనం తాలింపు కోసం ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. అదేవిధంగా కరివేపాకు కూడా వేయాలండి. సో వీటితోనే తాలింపు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, కరివేపాకు మంచిగా అవుతుంది. ఆ తర్వాత దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. పచ్చడి కూడా తింటూ ఉంటే ఈ విధంగా ఎల్లిపాయలు మనం తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. సో కొంచెం ఆయిల్ కావాల్సి వచ్చి మళ్ళీ ఆయిల్ కూడా యాడ్ చేసామండి. ఎందుకంటే మేము 6 కేజీ పచ్చడి తీసుకున్నాం కాబట్టి. అంతే అండి, ఎంతో రుచికరమైన గుంటూరు పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్ రూపంలో తెలియజేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.